లేదు లేదు తప్పది. మీరు మాట్లాడేది తప్పండి. ఇది గాంధీ భవన్ అంటే దేవాలయం లాంటిది, మా ఇంటి లాంటిది కాబట్టి ఇంట్లో అన్నలను అడగడం తప్పేమది నేను అనుకోను. అడ్డుకుంటామంటే వారితో మాట్లాడతామని అర్థం, కానీ అడ్డుకుంటామని అంటే నేనేం ధర్నా చేస్తానని చెప్పలేదే. కాకపోతే మేము 3 సార్లు కానీ ఇప్పటికీ ఆరోసారి నేను మొన్న లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఒక్కరికి కూడా మహిళా కాంగ్రెస్ నుంచి స్థానం కల్పించకపోవడం ఏ నామినేటెడ్ పోస్టులు నాకు బాధాకరంగా అనిపించి ఇది ఢిల్లీ వరకు నేను తీసుకెళ్ళాను. కాబట్టి నా ఒక్కదాన్నే కాదు కదా, నాతో పాటు మా చెల్లెళ్ళ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. అందరు చెల్లెళ్ళు కూడా ఏదో ఒక పదవి వస్తుందని ఆశపడ్డారు. సంవత్సరంగా వెయిట్ చేశాం. ఫస్ట్ లిస్ట్లో అందరికీ టికెట్స్ రాని వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇయ్యని వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చానన్నాం. సో మొన్న చిట్చాట్ చేస్తూ కేటీఆర్ గారు బీఆర్ఎస్ వాళ్ళు అన్ని పదవులు ఎత్తుకుపోయినారు, బీఆర్ఎస్ బీజేపీకి పోటీగా కొట్లాడిన వాళ్ళకి మాత్రం ఏ పదవులు లేకుండా ఉండిపోయినారు అని ఒక చిట్చాట్లో మాట్లాడడం నాకు బాధాకరంగా అనిపించింది. కాబట్టి నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చెల్లెళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవుల్లో సెకండ్ లిస్ట్లో ఛాన్స్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. ఇవన్నీ పరిస్థితుల్లో 6 లిస్టులు పోయినట్టు 7వ లిస్టు కూడా కాముగా వచ్చేస్తే మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే గతంలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాతో చాలా పని చేయించారు. మరి మేము ఆయన ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా మేము పాటించాం. పీసీసీ అధ్యక్షులే కానీ వర్కింగ్ ప్రెసిడెంటే కానీ ఏ రోజు ఏ పని చేయమంటే మేము ఆ పనికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. ధర్నాలు చేయమంటే చేసాం, ఏది అడ్డుకోమంటే అది అడ్డుకున్నాం. ఎంత పెద్ద పని చెప్పినా కూడా కాదు కూడదు లేదు అని చెప్పి ఇల్లు పిల్లల్ని అందరిని వదిలేసి వచ్చి పనిచేసినప్పుడు మహిళలకి పెద్దపీట వేయాలి. ఎందుకంటే అక్కడి నుంచి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా సమానత్వ న్యాయం గురించి మాట్లాడుతున్నారు. 51% అంటే మగవాళ్ళ కంటే కూడా 1% ఉన్న మేము ఎక్స్ట్రా ఉన్నాం 51%. అంటే వాళ్ళకి సరిసమానంగా మాకు పదవులు ఎందుకు ఇయ్యారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం. దాంట్లో తప్పు లేదు కదా. ఇవ్వనప్పుడు మేము ఖచ్చితంగా, ఎందుకంటే 2 పదవులు ఉన్నాయి మహేష్ అన్నకి, పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు, ఎమ్మెల్సీ అయినాడు. సో మరి ఆయన 2 పదవులు తీసుకొని కామ్గా కూర్చోవడం అది మాకు మంచిగా అనిపించలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా కొట్లాడతామని చెప్తున్నాం. ఈ అంశం నుంచి పక్కకు వస్తే కౌశిక్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు యాజ్ ఎ సీనియర్ మీరు ఎలా చూస్తారు? కౌశిక్ రెడ్డిని పాపం ఎవరో ఉసిగలిపి పంపిస్తున్నారని అనుకుంటాను. కౌశిక్ రెడ్డి కంటే కూడా నేను పెద్ద రౌడీని. గలాట చేయాలి అని అనుకుంటే నేను ఇంకా పెద్ద గలాట చేస్తాను. కాకపోతే కౌశిక్ రెడ్డి గారికి పాపం తెలీదు. ఎవరో చెప్పిన మాటలు విని నేను కౌశిక్ని చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాను. కానీ ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే కావాలని చేసినాయి కానీ ఎవరో ప్రోత్సహించి వాడిని ముందు దోస్తున్నారని నాకు అనిపిస్తుంది. దాని వెనకాల ఉన్న సత్యం అందరికీ తెలిసిందే. కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత అని చెప్పి అందరికీ తెలుసు. సో వాళ్ళు ఏంటంటే ఈయనని ముందుకు పెట్టి ఈయనతో కొట్లాట పెట్టించాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఏదో లైమ్ లైట్లో ఉంటాడు అని చెప్పేసి అని ఆయనకు రాంగ్ నోషన్లో, అంటే టీవీలు కవర్ చేస్తే అయిపోతుందా? కేసులు ఎవరు ఎదుర్కోవాలి? ఆయనే ఎదుర్కోవాలి. కాబట్టి ఆయన కూడా ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను.